మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण कृष्ण राधे राधे, कृष्ण कृष्ण हरे नाम, राधे कृष्ण राधे ఈ కమలం ద్వారానే నేను పౌండ్రకుని శిక్షిస్తాను. ఎలా ప్రభు? దేవి, నీ కళ్ళతో నీవే చూడు. మిత్ర ద్వివిధ, మేమీ పుష్పము మా యొక్క జలాశయంలో ఉండాలనుకుంటున్నాం. కానీ గంధమాదన పర్వతము మీదకు వెళ్ళడానికి అందరూ భయపడతారు. అంతేకాదు, ఈ పుష్పములను ఎవరు తాకకూడదంటారు. తాకకూడదా? అదే నిజమైతే ఇక్కడికి ఈ పుష్పము ఎలా వచ్చినది? మాకీ పుష్పములు కావాలి. అనుకున్నది మేము సాధించి తీరుతాం. తమరలా మాట్లాడకండి. ఈ పుష్పములను తీసుకురావడం అసంభవం మహారాజా. అసంభవాన్ని సంభవంగా చేయడం ఈ ద్వివిధునకు తెలుసు. నా శక్తి ముందు సర్వము పాదాక్రాంతములే. తమరు ఈ పుష్పమును తీసుకొస్తారా? మహారాణి వారి ఇచ్ఛకు, వాసుదేవ భగవానుని ఆజ్ఞకు ఎదురేమున్నది? నేను గంధమాదనమునకు వెళ్లి ఈ పుష్పమును అవశ్యము తీసుకొస్తాను. వెళ్ళు ద్వివిధ, త్వరగా ఆ పుష్పములను తీసుకునిరా. మహారాణి వారు ప్రసన్నులవుతారు. ఏ మహారాణి?
ఎవరది నన్ను మాయాశక్తితో అడ్డగించుచున్నది? రామచంద్ర ప్రభు, నేను వారి భక్తుడైన హనుమంతుడిని. ఓ ఈ ముదుసలి, ఇక్కడి సమస్త పుష్పములను నేను తీసుకుని వెళతాను. నీవు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నిన్ను ఇక్కడే అంతం చేస్తాను. జై శ్రీరామ్. కాపాడుము హనుమా, కాపాడు. నీ శ్రీరామునిపై ఆనా. ప్రభు, ఇది మంచి అవకాశం. తమ సంకేతానుసారం నేను ఈ అసురుని విడిచిపెడుతున్నాను. ఈ మాయావి అవశ్యం మోసం చేస్తాడు, నన్ను బందీని గావిస్తాడు. ఈసారి నేను వీనితో వెళ్తాను. ఆ పౌండ్రకుని వద్దకు వెళ్ళి వానికి అంతిమ హెచ్చరిక చేస్తాను. ఒకవేళ అతడు తనకి తాను వాసుదేవుడని భావించడం మానుకోకపోతే అప్పుడు నా ప్రభు తనను వధిస్తాడని నన్ను ఆజ్ఞాపించండి ప్రభు.
ఇప్పుడు నేను కమలములను తీసుకుని వెళితే ఎలా ఆపగలవు నన్ను? ఆ? జై శ్రీరామ. నీవు మాయావివి. నీవు నీ మాయచే కమల సరోవరమనే అదృశ్యం చేసినావు. నీ అపరాధానికి నేను నిన్ను ఈ క్షణమే శిక్షించగలను. కానీ నేనిప్పుడు అలా చేయను. ఇక నీకు కేవలం మరణదండనే లభిస్తుంది. కానీ ఆ శిక్షను పౌండ్రక వాసుదేవుడే నీకు విధిస్తాడు. మహారాణి తారా, చూస్తుంటే నీవు కమలముల కోసమే ఇంత ఆతృతగా ఉన్నట్టు అనిపిస్తోంది. చింతించకు, మన ద్వివిధుడు వస్తూనే ఉంటాడు. స్వామి, నాకు పుష్పముల గురించి చింత లేదు. పుష్పముల గురించి చింతలేదా? అదా, అంటే నీవు ఆ మాయావి వృద్ధుని గురించి చింతిస్తున్నావన్నమాట. అతడు నన్ను నా సభలోనే హెచ్చరించి వెళ్ళాడని. స్వామి, వృద్ధుడని తమరతనిని నిందించకండి. అంటే నీవా ముసలివానిని హనుమంతుడనుకుంటున్నావా? హనుమంతుడు. నేనేమనుకున్నాను, తమరేమనుకున్నారు? ఏం జరుగుతుంది? సత్యం ఎప్పుడూ సత్యమే అవుతుంది. పగలను రాత్రనుకుంటే సూర్యుడు చీకట్లో దాక్కుంటాడా? రాత్రిని పగలనుకుంటే రాత్రి సూర్యుడు ఉదయిస్తాడా? మనం ఒప్పుకున్నా లేకపోయినా అతడు హనుమంతుడైతే హనుమంతుడే, అతడు లేడంటే అతడు లేడు. క్షమించండి ప్రభు. ఈ మాట వాసుదేవ భగవానుడైన దాని గురించి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓ ముదుసలి హనుమంతుడు కాని కాకపోని, నీవు ఏ హనుమంతునకు తక్కువ కాదు. మన సామ్రాజ్యమును దహించాలనుకుంటున్నావా? లేదు స్వామి, లేదు. నేను నా పౌండ్రక నగరమును కాపాడాలనుకుంటున్నాను. నా కళ్ళ ముందు ఏ హనుమంతుడు దానిని దహించకూడదనుకుంటున్నాను. భగవానుడు వాసుదేవుని నగరమును దహించుటయా? మేమే దహించి వేస్తాం హనుమంతుడిని. వివిధునికి 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 వివిధునికి. జయము వాసుదేవా, జయము జయము. ద్వివిధుడు తమ కోసం ఒక విచిత్రమైన బహుమానాన్ని తెస్తున్నాడు. ఉచిత బహుమానమా? అవశ్యం అతడు కమలములనే తెచ్చి ఉంటాడు. అది కాదు సోదరా, కమలము కాదు, అది అంతకంటే మించిన విచిత్రమైన బహుమానం. ద్వివిధుడు ఆ మాయావైన ముసలి బ్రాహ్మణ్ణి పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తున్నాడు. అతడు తనకు తాను హనుమంతుడని చెప్పుకుంటున్నాడు. వాడిప్పుడు తన మాయతో హనుమంతుడి రూపాన్ని కూడా ధరించాడు. ఫళా ద్వివిధ ఫళా. ఆ వృద్ధుడు నా సభా మధ్యమున నన్ను హెచ్చరించినాడు, బెదిరించినాడు.
సభాముఖమున నన్ను బూటకమన్నాడు. నేను వానిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను నా సభలో ఆ హనుమంతునిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను తారకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరినైతే తను పవనపుత్రుడు హనుమంతుడు అనుకుంటున్నదో అతడు ఒక మాయావని. మాయావని. పౌండ్రక వాసుదేవా, నేను నీ కోసం ఈ ప్రపంచంలోనే విచిత్రమైన బహుమానమును తీసుకొచ్చినాను. పవనపుత్ర హనుమ, ప్రణామములు. ఇతడొక మాయావి. అందుకనే ఇతడు హనుమంతుని రూపము ధరించినాడు. భళారే భళా, మేము ప్రసన్నులమైనాము. ఈ కపట హనుమంతుని బందీని గావించి నిజ స్వరూపము బయట పెట్టినావు. నేనే నిజమైన భగవంతుడినని. ఈ కపట హనుమంతుని బందీని చేసినందుకు మేము ప్రసన్నులమైనాము, అతి ప్రసన్నులమైనాము. పౌండ్రక, నీవు మూర్ఖుడివి. హనుమంతుణ్ణి ఎవరూ బంధించలేరనే విషయం నీకు తెలీదా? నేను పవనపుత్రుణ్ణి. పవనుణ్ణి ఎవ్వరూ తన గుప్పిట్లో బంధించలేరు. కాని ఇప్పుడు నువ్వు నా గుప్పిట్లో చిక్కుకున్నావు. నిన్నిప్పుడు నలిపివేస్తాను, నల్లిని నలిపినట్టు. నల్లిని నలిపినట్టు. లేదు స్వామి, అతడు సాక్షాత్తు హనుమంతుడే. హనుమంతుడైతే నేను భగవంతుడను. భగవంతుడను నేను. నీకే కాదు, ఈ లోకానికంతటికి. ఏమంటారు? పౌండ్రక వాసుదేవునకు, పౌండ్రక వాసుదేవునకు, పౌండ్రక వాసుదేవునకు, పౌండ్రక వాసుదేవునకు, పౌండ్రక వాసుదేవునకు, పౌండ్రక వాసుదేవునకు. పౌండ్రక, నేను నిన్ను హెచ్చరించాను. శ్రీకృష్ణుని భగవంతునిగా అంగీకరించమని, ధర్మ మార్గాన్ని అనుసరించమని. కానీ నీవు నా మాట వినలేదు. నేను నీకు సరైన మార్గంలో పయనించే అవకాశాన్ని ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు నీవు శిక్షకి పాత్రుడవైనావు. శిక్ష? హే వృద్ధవానరా, నీవా నన్ను శిక్షించువాడవు? నీవా? ఇప్పుడు చూడు నేను నిన్నెలా శిక్షిస్తాను. మిత్ర ద్వివిధ, ఈ ముదుసలి అహంకారాన్ని అంతం చేయి. వానినే అంతం చేయి. వధించు వానిని. వధించు వానిని. అంతం చేయి. వద్దు స్వామి, వద్దు. అది అనర్థం అవుతుంది. సోదరా, ఈవిడికి కాస్త చెప్పు. పృథ్వీలోన మహారాణి ధైర్యాన్ని ఇంత దుర్బలము నిర్బలము చేయవద్దని కదా. తమరి వానరుడికి ఇంతగా భయభ్రాంతులవుతున్నారే? ఇతను వాస్తవానికి హనుమంతుడు కాదు కదా. ఇంకొద్ది క్షణాల్లో ఇతని శారీరక బలమంతా నాశనమైపోతుంది. స్వామి, నా మాట వినండి.
అతడు సాక్షాత్తు హనుమంతుడే. తమ ఆదేశమును ఉపసంహరించుకోండి, ఆజ్ఞను ఉపసంహరించుకోండి. ఆదేశమున ద్వివిధ, నీవు మా ఆదేశమును పాటించు. వాణ్ణి వధించు. సోదరా, తమరి ఆజ్ఞ. సైనికులారా, ఆ వానరాన్ని చంపేయండి. శ్రీరామ్.
పౌండ్రక, నేనిప్పుడే నిన్ను వధించగలను. కాని నా స్వామి నన్ను ఆజ్ఞాపించలేదు. పౌండ్రక, నీవు శ్రీకృష్ణుని అపరాధివి. నీ అంతం ఆయన చేతిలోనే జరుగుతుంది. ప్రభు, తనకు తానే వాసుదేవుడని చెప్పుకునే పౌండ్రకునకు అతడి నగరమునకు హనుమంతుడు ఎటువంటి గతి పట్టించినాడు? ఆ పౌండ్రకుడు జ్ఞాని అయ్యుంటే అతడు తమను అనాదరించేవాడు కాదు కదా? అలా ఎన్నడూ జరగదు దేవి. పౌండ్రకుడు సదా సర్వదా నన్ను అనాదరిస్తూనే ఉంటాడు, అవమానిస్తూనే ఉంటాడు. తనకు తాను వాసుదేవుడనని భావిస్తూనే ఉంటాడు. ప్రభు, పౌండ్రకుని స్థానములో ఒకవేళ ఇంకెవరైనా ఉంటే 2 సార్లు హనుమంతుని దాటుని ఎదుర్కొన్న తర్వాత వారిలో వారికే పరివర్తన వచ్చుండేది. తమ శరణు కోరేవారు. దేవి, పౌండ్రకుడు నా రక్షణలోనే ఉన్నాడు. అ, పౌండ్రకుడు తమ రక్షణలోనా? కాని తమపై ప్రతీకారం తీర్చుకోవాలనే భావన పౌండ్రకుని మనసులో జ్వాలాముఖిలా ఎగిసిపడుతున్నదే. మరతడు తమ రక్షణలోనా? దేవి, భక్తి ఎలాంటి భావనంటే దానికి చాలా రూపాలున్నాయి. ముందుగా ఎవరి మనసులోనైనా శ్రద్ధ మేల్కుంటుంది. తరువాత అదే శ్రద్ధ భక్తిగా మారుతుంది. ఇదే విధంగా ప్రేమ భావనే సమర్పణగా మారిపోతుంది. ఎవరైనా ఎవరి గొప్పతనాన్నైనా గౌరవించడం మొదలు పెడతారో వారి అంతమున అదే గౌరవం ఆదరభావంగా మారిపోతుంది. సమర్పణ, ఆదరణ, ప్రేమ అనేవి భక్తి యొక్క వివిధ రూపాలు దేవి. అందరూ భక్తులు ఒకే విధంగా భక్తిని ప్రదర్శించరు దేవి. కొందరు సమర్పణ భక్తి, కొందరు ఆదర భక్తి, కొందరు ప్రేమ భక్తి ద్వారా భక్తిని ప్రదర్శిస్తారు. ఆఖరికి నన్ను చేరుకుంటారు. అదేవిధంగా పౌండ్రకుడు కూడా తెలియకుండానే నా పట్ల భక్తిని ప్రదర్శిస్తున్నాడు. పౌండ్రకుడు తమపై భక్తిని తమరేమంటున్నారు ప్రభు? అవును దేవి, తెలియకుండానే పౌండ్రకుడు నా పట్ల భక్తిని ప్రదర్శిస్తున్నాడు. మరి అతడు తమతో విరోధిస్తున్నాడు కదా? తమ శ్రీకృష్ణావతారమును తిరస్కరిస్తున్నాడు. తనకు తాను వాసుదేవ భగవానుడని ప్రకటించుకుంటున్నాడు. నీవు చెప్పేది కూడా నిజమే దేవి. అందుకనే పౌండ్రకుని ఆ భక్తిని విరోధ భక్తి అని అంటారు. నా ఇతర భక్తుల వలనే పౌండ్రకుడు కూడా నన్ను ఆదరిస్తున్నాడు. వాని మనసులో కూడా సమర్పణాభావం ఉంది. అతడు నా భక్తిలో ఎంతో లోతుగా మునిగిపోయినాడు కనుకనే తనకు తానే శ్రీకృష్ణుడనని అనుకుంటున్నాడు. దేవి, తెలియకుండానే అతడు నాపై భక్తి చూపిస్తున్నాడు. పైగా కావాలనే నాతో విరోధిస్తున్నాడు. తమ లీలలు అనన్యం. పౌండ్రకుని విషయంలో ఈ విధంగా ఆలోచించడం తమ విశాల హృదయానికి నిదర్శనం ప్రభు. కాదు దేవి, అది నిదర్శనం కాదు. నేను చెబుతున్నది సత్యమే. ప్రతి ఒక్కరూ పరమాత్మలో లీనమైపోయి ముక్తి పొందాలని ఆశిస్తారు. ప్రతి వ్యక్తి ముక్తి పొందడానికి వేరువేరు మార్గాలను ఎన్నుకుంటాడు. పౌండ్రకుడు ముక్తిని పొందడానికి నాతో విరోధించే మార్గమును ఎన్నుకున్నాడు. అందుకే నేను విరోధభక్తి అన్నాను. కాని ప్రభు, తమ విరోధైన ఆ పౌండ్రకుడు పాపాలు చేస్తున్నాడు. ఆ కారణముగా అతడు దండనకు పాత్రుడు. తమరు వానికి ముక్తినిస్తానంటారేమిటి? దేవి, ఇదే విధంగా పౌండ్రకునకు పూర్వం కంసుడు, శిశుపాలుడు కూడా విరోధభక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. పిదప నా శిక్ష ద్వారా ముక్తిని పొందినారు. అదేవిధంగా నేను విధించే శిక్ష పౌండ్రకుని పాప పద్మవ్యూహము నుండి బయటపడవేసి వానికి ముక్తినిస్తుంది.
మహాగావి వానరుడు మా సుందర పౌండ్రక నగరం అంతటిని శ్మశానములా మార్చివేసినాడు. అవును, శ్మశానమే, శ్మశానం. ఆ ధూర్తుడు నన్ను చిత్తుగా కొట్టి ఒళ్ళు హోనము చేసినాడు. వాడు అదృష్టవంతుడు. నా దగ్గర సమయాన్న నాగం లేదు, లేకపోతే వాడి ఎముకల్ని వెచ్చివెత్తుకునేవాడు. వాసుదేవా, ఇదేమీ సమంజసంగా లేదు. తమరు నలు దిక్కులలోనూ ప్రతిష్టను సంపాదించుకున్నారు. దానిని కేవలం ఒక వానరుడు కొన్ని క్షణాల్లోనే ధ్వంసం చేస్తాడా? అవును కాశీరాజా, ఆ వానరము మా మాన మర్యాదలను, గౌరవ ప్రతిష్టలను పౌండ్రక నగర వీధులలో వేలం వేసినది. మా ప్రజల ముందు, మా సామంతురాజులందరి ముందు ఆ వానరము అవమానపరిచినది. మేము ఆ అవమానమునకు ప్రతీకారం అవశ్యం తీర్చుకుంటాం. అవును కాశీరాజా, మేము ఈ అవమానమునకు ప్రతీకారం అవశ్యం తీర్చుకుంటాం. అవశ్యం. ఆవేశపడకండి స్వామి. ఇంత వినాశము జరిగిన తర్వాత కూడా తమ బూటకపు మానాభిమానాలను ప్రదర్శిస్తున్నారా? ఇకనైనా వాటిని వదిలేయండి. మహారాణి తారా, హరవకండి స్వామి. నేను తమ భార్యను, తమ అర్ధాంగిని, ఒక ఆదర్శ పత్నిని అయినందుకు అది నా బాధ్యత. మిమ్మల్ని వినాశన మార్గంలో వెళ్ళనివ్వకపోవడం, మీకు సత్యాసత్యములు, ధర్మాధర్మాల జ్ఞానాన్ని అందివ్వడం. అలాగా అయితే భగవంతుడు కూడా సత్యాసత్య ధర్మాధర్మ జ్ఞానమును నేర్చుకోవాలా? అది నీ వంటి నిర్బల స్త్రీ వద్దనా? శాంతించండి వాసుదేవా, శాంతించండి. మహారాణి, తమరు అనవసరంగా భయపడి వాసుదేవుని చింతకు గురి చేస్తూ కోపోద్రిక్తులు చేస్తున్నారు. లేదు మరిది గారు, నేను వారిని కుపితలను చేయడం లేదు. వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. పౌండ్రక నగరాన్ని మనందరి కళ్ళ ముందే ధ్వంసం చేశాడంటే అతడు మామూలు వానరుడు కాదు, అతడు సాక్షాత్తు హనుమంతుడే. లేదు తారా, లేదు. అతడేమీ హనుమంతుడు గినుమంతుడు కాదు. వాడు ఆ నల్ల కృష్ణుని మాయ. మాయే. అవును మహారాణి, వాసుదేవుడు కృష్ణుని వద్దకు దూతను పంపి వానిని హెచ్చరించినాడు. అందుకని వాడు తన మాయతో మనల్ని భ్రమింపచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అవును, కాశీరాజు సత్యమే చెప్పినాడు. అతడు ఏమీ హనుమంతుడు కాడు. ఇది కృష్ణమాయ. అతడు మనని తన మాయతో పద్మవ్యూహంలో బంధించి బెదిరించి భయపెట్టాలని చూశాడు. తను యుద్ధ వినాశనం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. కానీ ఇప్పుడు నేను వాడి ఏ వ్యూహాన్ని సఫలం కానివ్వను. నేను వాని మాయను ఛేదిస్తాను, వాని రాజ్యమును నాశనం చేస్తాను. నేను వానికి విధించే శిక్షకు ముల్లోకములు గడగడలాడాలి. ముల్లోకములు గడగడలాడాలి. నువ్వు కారాగారం నుండి ఎలా విడుదలై వచ్చావు? పౌండ్రక, నీవు మూర్ఖాగ్రేసరుడు. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయినావా? ఎవరైతే నీ నగరాన్ని, నీ విశాలమైన రాజభవనాన్ని, బండరాయి లాంటి నీ మొండితనాన్ని తునాతునకలు చేసి వెళ్ళిపోయాడో, ఆ సమయంలోనే ఈశ్వరేచ్ఛతోటి నీ కారాగారాన్ని కూడా ధ్వంసం చేసి నాకు విడుదల ప్రసాదించాడు. మళ్ళీ నేను బందీని చేస్తాం. మళ్ళీ నేను బందీని చేస్తాం. పౌండ్రక, నన్ను ఎన్నిసార్లు బందీని చేస్తావో
అన్నిసార్లు నేను విడుదలవుతాను. నన్ను కొట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా నీ అడుగులకి మడుగులతో ఈ రణధీరుడే గాయపడుతూ ఉంటాడు. నువ్వు నీ రాజమందిరాన్ని రక్షించుకోలేకపోయావు, అయినా నిన్ను నీవు భగవంతునని చెప్పుకుంటావు. వృద్ధ జంబూకమా, లేకుంటే తొందరపడకండి వాసుదేవా, తొందరపడకండి. ఈ పిచ్చి ముసలివానితో తమకెందుకు వాదనలు? పుత్ర రణధీర, నీకిప్పుడే కాస్త జ్ఞానోదయం కలిగినట్లుంది. ఈశ్వరాజ్ఞ వల్ల నాటి దెబ్బలు నీవు మర్చిపోలేదనుకుంటాను. కానీ కొందరు అంధులకి ఏమీ కనపడదు. నీవు అమృతంలో విషం లాంటి వాడివి, నీ తొత్తులు తీయటి విషం లాంటి వాళ్ళు. వీళ్ళ నుంచి తప్పించుకో, నిన్ను నువ్వు తెలుసుకో. భగవంతుడైన శ్రీకృష్ణుడు కేవలం తన భక్తుడైన హనుమంతుని చేత నీ నగరాన్ని పాడుపడ్డ నగరంలా తయారు చేయించాడు. ఒకవేళ స్వయంగా ఆయనే నిన్ను శిక్షించడానికి వచ్చాడంటే నీవు నరకజ్వాలలో మలమల మాడతావు. వీరబలి! వద్దు స్వామి, వద్దు. వీరిని వదిలేయండి. నేను మిమ్మల్ని విముక్తులు చేస్తాను. రండి. జంబూకము నన్ను కట్టిపడవేస్తున్నది. ఏమి చెయ్యడమో అర్థం కావడం లేదు. వచ్చిన ప్రతిసారి తేలువలే కుట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. నన్ను ఉడికించి మరీ వెళ్ళిపోతున్నాడు. వాసుదేవా, ఈ వానపాముని వదిలేయండి. ఆ విషనాగు గురించి బాగా ఆలోచించండి. అది తన పుట్టలోంచి బయటకొచ్చి పౌండ్రక నగరంలో అలజడి సృష్టించే సాహసం చేయకూడదు. అవును వాసుదేవా, అవును. కృష్ణుడు పంపించిన ఆ వానరుని చేతిలో పౌండ్రక నగర నాశనం గురించి వాడికి తెలిస్తే వాడి దుస్సాహసం ఇంకా అధికమవుతుంది. మనం ఈ వినాశనమునకు ప్రతీకారం తీర్చుకోవాలి. పౌండ్రక నగర సర్వనాశనమునకు ప్రతీకారం చెల్లించుకోవాలి. మేమందుకు ప్రతీకారం అవశ్యం తీర్చుకుంటాం. ఆ కృష్ణుడు మన పౌండ్రక నగరమును నాశనము చేసినాడు. మేమే స్వయముగా వెళ్ళి ఆ ద్వారకను పెళ్లగించి సముద్రములో పారవేస్తాను. వద్దు వాసుదేవా, నేను జీవించి ఉండగా తమరి తుచ్చ కార్యములు చేస్తే అది తమ అభిమానానికి, మన మిత్రత్వానికి అవమానం. వాసుదేవా, సింహం సింహంతోనే పోరాడుతుంది. సింహం ఏ అల్పజీవితోనూ పోరాడదు. అవును వాసుదేవా, అవును. కృష్ణుడు తన వానరాన్ని పంపించాడు. ఇక ఇప్పుడు తమరి వానరాన్ని పంపి అతని ద్వారకాపురిని ధ్వంసం చేయించండి. అవును, అది న్యాయం అవుతుంది. భళా హలదారి భళా భళా, ఏమి న్యాయము చెప్పినావు భళా. వానరమునకు బదులుగా వానరం. పౌండ్రక వాసుదేవ, తమరి ద్వివిధ వానరునకు ద్వారకా నగరమును ధ్వంసం చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి. వెళ్ళు ద్వివిధ, విజయోస్తు. ప్రభు, తార పదే పదే నచ్చచెప్పినా కూడా పౌండ్రకుడు తన పట్టును వదలడం లేదు. పైగా ద్వివిధుడను ద్వారకాపురికి పంపించి తన వినాశనమును తనే తెచ్చుకుంటున్నాడు. దేవి,
పౌండ్రకుడు తన ప్రారబ్ధము చేతిలో వివసుడైనాడు. అతడి ప్రతి అడుగు పడవలసిన దిశలోనే పడుతున్నది. కానున్నది కాక మానదు. కాని ప్రభూ, ద్వివిధుడు ద్వారకకు వచ్చి అలజడి సృష్టిస్తాడు. తమరు ఆపరా? ఆ అలజడితో పాటు ద్విధుని అంతము కూడా జరిగిపోతుంది. కాని నా చేతిలో కాదు. మరి ఎవరి చేతిలో? కాస్త ఓపిక పట్టు, ద్విధుని రానివ్వు. సర్వము నీ సమక్షంలోనే జరగబోతోంది. ఓహో, ఇదే నా ద్వారక, నల్లనయ్య ద్వారక. పేరుకు తగినట్టుగానే ఈ నగరము కడు సుందరముగా ఉన్నది. మరి ఇప్పుడిక ఉండదు. నేను ఈ సుందర నగరమును శ్మశానముగా మార్చివేస్తాను. అతి భయంకరంగా నాశనం గావిస్తాను. సాక్షాత్తు ద్వారకాధీశుడే తన నగరమును పోల్చుకోలేని రీతిలో నాశనం చేస్తాను. ఒక వానరునికి ఇంత సాహసమా? ద్వారకలో ప్రవేశించి ఇంత అలజడి సృష్టిస్తున్నాడు. వానికి ఈ మాత్రమూ తెలియదా ఇది బలరాముడు శ్రీకృష్ణుడు నగరమని? అతడు సాధారణ వానరుడు కాదు, మహాకాయుడు. తన శక్తితో ఉన్మత్తుడయ్యున్నాడు. అతడు వానరుడో దానవుడో, అతని మృత్యువు నా చేతిలో రాసి ఉన్నది. మన ద్వారకావాసుల రక్షణకై మనం ఆ వానరాన్ని వధించవలసింది.